ఏపీలో స్థానిక సంస్థల్లో ఖాళీ ఉన్న పదవుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 27న ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. కడప జెడ్పీ చైర్పర్సన్, కర్నూలు జెడ్పీ కోఆప్టెడ్ మెంబర్, 28 ఎంపీపీలు, 23 వైస్ ఎంపీపీ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. మండల ప్రజా పరిషత్లో 12 మంది కోఆప్టెడ్ సభ్యులు, 214 ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగబోతున్నాయి. పదవుల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం వేరువేరుగా 7 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇక దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. థ్యాంక్ యూ దుర్గా. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి కూడా ఒక మరో నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని కర్నూలు, కడప సంబంధించి కూడా జెడ్పీ జిల్లా పరిషత్ చైర్మన్ సంబంధించి కూడా కొన్ని ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధానంగా కర్నూలు, కడప జెడ్పీ చైర్మన్ సంబంధించి గత కొద్దిగా అది రాజీనామా చేయడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. దీనిపైన కూడా ఈరోజు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఈరోజు జీవో జారీ చేసింది, నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే కర్నూలు కడప జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే కొన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ సంబంధించి కూడా కొన్ని అక్కడ నోటిఫికేషన్ ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఈరోజు స్టేట్ ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధానంగా అంటే దాదాపు కడప కర్నూలు జిల్లాకు సంబంధించి దాదాపు 20కి పైగా ఎమ్మెల్సీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఖాళీ స్థానిక సంస్థల కోటాలో వీటన్నిటి కూడా భర్తీ చేసే విధంగా ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. త్వరలో వీటన్నిటి కూడా భర్తీ చేసే విధంగా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. కడప జెడ్పీ చైర్పర్సన్, అలాగే కర్నూలు జెడ్పీ కోఆర్డినేటర్ మెంబర్లు 28, అలాగే ఎంపీపీలు 23, అలాగే వైస్ ఎంపీపీలు, మండల ప్రజా పరిషత్తులో 12 మంది కోఆప్టెడ్ సభ్యులు, మొత్తం 214 ఉప సర్పంచ్ పదవులకు కూడా త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. పదవుల భర్తీ వేరువేరుగా దాదాపు 7 నోటిఫికేషన్ కూడా స్థానిక సంస్థల రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. త్వరలో ఈ నెల 27న ఈ రాష్ట్రంలో వీటికి సంబంధించి ఖాళీలకు సంబంధించి కూడా 27న ఉప ఎన్నికలు జరిగే విధంగా కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీలోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న ఈ పదవుల భర్తీకి ఎలక్షన్ కమిషన్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేయడంతో ఈ నెల 27న రాష్ట్రంలో ఖాళీల స్థానాలకు మనకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.